హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. ఈ వీడియోలో మెయిన్‌గా చాలామంది ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తున్నటువంటి హెచ్ఆర్ ఫోన్ చేసినప్పుడు గాని, మీకెందుకు ఇంత కెరియర్ గ్యాప్ ఉన్నది? 1 ఇయర్, 2 ఇయర్స్ లేదా 3 మంత్స్ కూడా కొంతమంది కెరియర్ గ్యాప్ ఉంటది. 6 మంత్స్ లేదా 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా గాని, మెయిన్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి ఆ హెచ్ఆర్ షెడ్యూల్ వాళ్ళు ప్రొసీడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. వాళ్ళకి గాని కంపల్సరీ కెరియర్ గ్యాప్ ఉంటే సెలెక్ట్ చేయొద్దు అనంటే మాత్రం మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కాదు. ఏదో ఛాన్స్ ఉంటది. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ఛాన్స్ ఎక్కువుంటది. ఎవరైతే కొంచెం మంచిగా మాట్లాడతారో, మంచిగా అంటే కన్వే మేనర్‌లో చెప్పాలి వాళ్ళకి. ఇష్యూని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఇష్యూని ఎక్స్‌ప్లెయిన్ చేసామంటే ఇంటర్వ్యూ ఖచ్చితంగా షెడ్యూల్ అవుతది. ఫస్ట్ రీజన్ వచ్చేసి జనరల్‌గా కామన్‌గా అందరూ చెప్పేటువంటి రీజన్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూ నా హెల్త్ బాగాలేక నేను 6 మంత్సో, 1 ఇయరో, 2 ఇయర్సో నేను ఆల్రెడీ ఐటీ నుంచి చేసే జాబ్ అయినా క్విట్ అయ్యి ఉండొచ్చు. లేదా ఫ్రెషర్ తర్వాత నువ్వు మళ్ళా ప్రిపేర్ అవ్వడానికి ఒక 2-3 ఇయర్స్ పట్టిందనుకో జాబ్ రావడానికి. ఆ టైంలో నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను జాబ్ ట్రై చేయలేదు. ఇప్పుడు నేను ప్రెజెంట్ స్టేబుల్‌గా ఉన్నాను కాబట్టి నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని ఫస్ట్ రీజన్స్ చెప్తా ఉంటారు. ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చేసి జనరల్‌గా ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ అంటారు. ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏదన్నా మన రిలేటివ్స్ గాని, మన పేరెంట్స్ గాని, మన బ్రదర్ గాని, సిస్టర్ గాని అలా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌లో ఏదన్నా హెల్త్ ఇష్యూ గాని ఉంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి దానివల్ల నాకు కెరియర్ గ్యాప్ 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ గాని ఉన్నదని ఎక్కువగా చెప్తా ఉంటారనమాట. సెకండ్ పాయింట్ చెప్తా ఉంటారు. మీరు ఈ కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు మీరు మన యూట్యూబ్ ఛానెల్‌లో, ఇంటర్నెట్‌లో చూసి హై ఇంగ్లీష్ అవసరం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకేనా? ఈ కెరియర్ గ్యాప్ పాయింట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓరియెంటెడ్‌లో చెప్తా ఉంటారు. మీకు ఏది సూట్ అవుతదో తీసుకొని జస్ట్ డైరెక్ట్‌గా చాట్‌జీపీటీ గాని, గూగుల్‌లో సెర్చ్ చేసి మీరు ఎలా చెప్పగలరో ఆ టెర్మినాలజీ రాసుకోండి. మీకు మనకి యూట్యూబ్‌లో చానా కొంతమంది కొన్ని ఛానెల్స్‌లో ఏమవుతది వాళ్ళు కొంచెం హైలో ఇస్తారనమాట. దాన్ని మగ్గప్ చేసి చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది. నువ్వు బై హార్ట్ చేసి చెప్తా ఉన్నావు కంటెంట్ అనేసి. అలా వద్దు. మీకు ఏదైతే ఆహ్, చెప్పాలని అనుకున్నారో మీ ఓన్ ఇంగ్లీష్‌లో సింపుల్ ఇంగ్లీష్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా మనం మాట్లాడే ఇంగ్లీషు అవతలోళ్ళకి అర్థమైతే చాలు. అంతేగాని ఇతను హై లెవెల్‌లో మాట్లాడుతున్నాడా? మిడ్ లెవెల్‌లో మాట్లాడుతున్నారా? ఎవరు అబ్జర్వ్ చేయరది. మనం టెక్నికల్ క్యాండిడేట్స్ కాబట్టి మీరు చెప్పే కన్వర్జేషన్ వచ్చేసి అవతలోళ్ళకి అర్థమైతే చాలనమాట. అంతేగాని మనమే హై లెవెల్‌లో అన్ని వర్డ్స్‌ని యూజ్ చేసి, హై లెవెల్‌లో వాళ్ళని ఇంప్రెస్ చేసేంత విధంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, నువ్వు కెరియర్ గ్యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు బేసిక్ ఇంగ్లీష్ ఎనఫ్. నువ్వు బేసిక్ ఇంగ్లీష్ చెప్పావంటే వాళ్ళకి అర్థమైతే ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మెయిన్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఎందుకు కెరియర్ గ్యాప్ వచ్చిందనంటే, గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నాం అంటాం. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నాం అంటే మీనింగ్ ఏంది? అతను కొంతమంది 3-4 ఇయర్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ ట్రై చేస్తా ఉంటారు. లేదంటే ఆహ్, గవర్నమెంట్ సెక్టార్‌లో వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వేరే ఏది పీఎస్‌యూస్ బీటెక్ వాళ్ళైతే పబ్లిక్ సెక్టార్‌లో ట్రై చేస్తా ఉంటారు. అవేవి రాకపోతే మళ్ళా సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది గదా! అప్పుడు క్లియర్‌గా చెప్పేసేయండి. నేను ఈ 3 ఇయర్స్, 2 ఇయర్స్ నా కెరియర్‌ని మొత్తాన్ని నేను గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్ కోసం ట్రై చేశాను. అక్కడ నేను చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఏది ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చానా గెయిన్ చేశాను. అలానే నాకు కాంపిటీషన్ అంటే ఎలా ఉంటదో అర్థమైంది. దీన్ని బట్టి నేను క్లయింట్‌ని గాని, ఎవరినైనా మన టీమ్‌ని గాని ఈజీగా మనం మేము మెస్సప్ అయిపోతాం. ఈజీగా మనం ఏ ప్రాబ్లమ్‌నైనా సాల్వ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా మీరు కన్వే మేనర్‌లో చెప్పాలి. ఓకేనా? థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్‌గా మనం గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్టు ఫోర్త్ వన్ వచ్చేసి హైర్ ఎడ్యుకేషన్. కొంతమంది ఏం చేస్తారనంటే డ్యూ టు హైర్ ఎడ్యుకేషన్ కూడా కెరియర్ గ్యాప్ ఉండొచ్చు. బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయడం, లేదంటే యూఎస్ ఎళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ చేయడం, అక్కడ సంబంధించినటువంటి కోర్సెస్ చేయడం. ఓకేనా? హైర్ ఎడ్యుకేషన్ కొంతమంది స్టిల్ ఒక 2-3 ఇయర్స్ గేట్ ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఎంటెక్ సీట్ వచ్చిన తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ ఉంటది. 3 ఇయర్స్ గేట్ ప్రిపరేషన్ మళ్ళా 2 ఇయర్స్ ఎంటెక్ 5 ఇయర్స్ ఈ కెరియర్ గ్యాప్ ఉండడం గాని, ఓకేనా? ఎంటెక్ సీటు మనకి ఐఐటీస్‌లో రానటువంటి వాళ్ళకి 2-3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉండొచ్చు. ఇలా మీరు హైర్ ఎడ్యుకేషన్‌కి మీరేదైనా ఎక్కువ ఎక్స్‌ట్రా ఎడ్యుకేషన్ చేసినప్పుడు మీ గ్రాడ్యుయేషన్ తర్వాత దాన్ని గూడా మీరు కెరియర్ గ్యాప్‌లో చెప్పుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. మీరేది చెప్పినా గాని పొలైట్‌గా, సింపుల్‌గా వాళ్ళకి అర్థమయ్యే వేలో చెప్తే చాలు. నెక్స్ట్ కెరియర్ గ్యాప్ ఎందుకొచ్చిందంటే రీసెంట్‌గా కోవిడ్ టైమ్‌లో మనం అబ్జర్వ్ చేసింది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కెరియర్ గ్యాప్ మెయిను ఆహ్, లే ఆఫ్స్. ఎందుకనంటే వాళ్ళేదో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టో, లేదనంటే వేరే రెఫరల్స్ ద్వారా ఎళ్ళో ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ చేసిన తర్వాత ఈ బడ్జెట్ ఇష్యూ, ఈ బడ్జెట్ ఇష్యూ వల్ల వాళ్ళని కంపెనీ నుంచి పంపించేస్తారనమాట. కంపెనీ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళు మళ్ళా మార్కెట్‌లోకొచ్చి వేరే జాబు
సెర్చ్ చేసుకునేదానికి 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలనంటే హానెస్ట్‌గా చెప్పేసేయండి. ఎందుకంటే మళ్ళా 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళా మీరు వాళ్ళకి దొరికి అవన్నీ వద్దు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువుంటాయన్నమాట. అప్పుడు మీరు క్లియర్‌గా చెప్పండి. లే ఆఫ్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు. లే ఆఫ్ అనంటే నీ పెర్ఫార్మన్స్ బాగాలేకో, ఒకంటే వాళ్ళకేదో వేరే 100 రీజన్స్ ఉంటాయి లే ఆఫ్‌కి. 1, 2 గాదు. అందుకనేసి మీరు టెక్నికల్‌గా మేము మన ప్రాజెక్ట్‌లో ఎక్కువ యూజ్ చేసేది మన టెక్నికల్ హెచ్ఆర్ టీమ్ ఏమో యూజ్ చేస్తారంటే ర్యాంప్ డౌన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ర్యాంప్ డౌన్. ఆర్ఏఎంపీ-డీఓడబ్ల్యూఎన్. ర్యాంప్ డౌన్ అనంటే ప్రాజెక్ట్‌కి బడ్జెట్ ఇష్యూ వల్ల మనల్ని ట ఆ కంపెనీ నుంచి రిలీవ్ జేసేశారు. అంతేగాని మన వర్త్ స్కిల్ లేక కాదు. ఓకేనా? ర్యాంప్ డౌన్ అని చెప్పండి. లే ఆఫ్ అని చెప్పొద్దు. డ్యూ టు ర్యాంప్ డౌన్ ఐ హావ్ కెరియర్ గ్యాప్ ఇన్ లాస్ట్ 6 మంత్స్ అని చెప్పేసేయండి. క్లియర్‌గా చెప్పేసేయండి. కెరియర్ గ్యాప్, ర్యాంప్ డౌన్ ఇష్యూ అని చెప్పేసేయండి. లే ఆఫ్ అని చెప్పొద్దు. నెక్స్టొచ్చేసి కొంతమంది బీటెక్ అయిపోయిన తర్వాతో లేదా 4 ఇయర్స్, 5 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా 3-4 ఇయర్స్ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడేదో మనకి ఫైనాన్షియల్‌గా లాస్ రావడం, అటువంటివి జరిగినప్పుడు మళ్ళా రిటైన్ అవుతా ఉంటారు. ఐటీకి రావాలనేసి మళ్ళా ట్రై చేస్తా ఉంటారు మల్టిపుల్ వేస్‌లో. అప్పుడు చెప్పండి నేను బిజినెస్‌లో చానా నాలెడ్జ్‌ని గెయిన్ చేశాను. ఆల్రెడీ నేను ఐటీలో ఉన్నాను. లేదా ఐటీలో లేదనంటే ఫస్ట్ నుంచి నేను బిజినెస్‌లోనే ఉన్నాను. ఇప్పుడు నేను ఐటీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకోని వచ్చాను అని ఓపెన్‌గా చెప్పేసేయండి అంతే. ఓకేనా? ఫస్ట్ మెయిన్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్, మన హెల్త్ ఇష్యూస్, నెక్స్ట్ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్‌కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే, ఫోర్త్ వన్ వచ్చేసి హైర్ ఎడ్యుకేషను. నెక్స్ట్ వన్ వచ్చేసి లే ఆఫ్. లే ఆఫ్ ప్లేస్‌లో ఏం చెప్పాను? ర్యాంప్ డౌన్ అని చెప్పండి. సిక్స్త్ వన్ వచ్చేసి బిజినెస్ చేశామని చెప్పండి. మీ కెరియర్ గ్యాప్‌ని ఈ ఓరియెంటెడ్‌లో ఏ పాయింట్ అయితే మీకు మ్యాచ్ అవుతదో తీసుకొని, మీరు గూగుల్ గాని, లేదా చాట్ జీపీటీ గాని ఎక్కడైనా సెర్చ్ చేసి మీ ఫ్రెండ్స్ గాని ఈ గ్యాప్‌ని ఎలా చెప్పాలనేసి మీ సింపుల్ లాంగ్వేజ్‌లో రాసుకోండి. హై లెవెల్ ఇంగ్లీష్ అవసరం లేదు మనకి. మీ సింపుల్ లాంగ్వేజ్‌లో రాసుకొని ఇంటర్వ్యూలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ హెచ్ఆర్ అడిగినా గాని హెచ్ఆర్ క్లియర్‌గా చెప్పండి. ఓకేనా? మాక్సిమం 5-6 ఇవే ఉంటాయి. లేదు వేరేదేదన్నా ఉంటే మీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అట్‌లీస్ట్ మీ కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఓకేనా? ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు ఆల్. Okay, please share it to your friends also and don't forget to press that bell icon because immediately next time whenever I am trying to upload any video, you will get a notification because informative videos we are shooting here very soon in our channel. Okay, as of now, Java, DevOps, and MySQL, not MySQL, any SQL part, we are going to launch very free course only. Like we are regularly shooting the videos already. We already started making the DevOps videos with free of cost. We are uploading many videos into our YouTube channel and even real time projects also, and how to handle the technical interviews in the DevOps and AWS cloud and even Java also. It is helpful for both freshers and experienced candidates. Not only it is for experience, it is helpful for both freshers and experienced candidates who are ready to go for the any interviews. Okay, thank you guys. Please subscribe and share it to all. Bye bye.